పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 5వ సంకీర్తన 8వ వచనం. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. హల్లెలూయా. మన జీవితంలో మన ఆలోచనలు, మన తీర్మానాలు మనకు మార్గములుగా ఉండి అటువైపుగా మనల్ని మన ఆలోచనలు నడిపిస్తూ ఉంటాయండి. అలాంటి ఆలోచనలు కలిగిన ఒక వ్యక్తి దేవుని మార్గములో నడిచే వారిని అంతం చేయాలి అని తన ఆలోచనల ద్వారా ఒక మార్గంలో ముందుకు సాగిపోతున్నారు. అతని పేరు సౌలు. స్టెఫను మరణం తరువాత సౌలు ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచున్నాడు అని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం సెలవిస్తుంది. సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారిని పత్రికలిమ్మని అడిగి అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టి ప్రకాశింపగా అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు అని లేఖనం సెలవిస్తుంది. సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అని వాక్యం సెలవిస్తుంది. సౌలు, ప్రభువా నీవెవడువని ఆయనను అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని ప్రభు సౌలుతో మాట్లాడతారు. సౌలు మార్గం అతని దృష్టికి న్యాయమైనదిగా ఉన్నా ప్రభు దర్శనాన్ని బట్టి అతని మార్గం పూర్తిగా మార్చబడిందండి. నేటి దిన ధ్యానంలో మన మార్గాలలో దేవుని ఆలోచన లేకుండా మనం ప్రయాణం చేస్తున్నామా? దేవుడంటే తెలియకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నామా? యేసుని, ఆయన శిష్యులను అసహ్యించుకున్న సౌలు అతని జీవితాన్ని పరిపూర్ణముగా యేసుకు సమర్పించుకొని ప్రభువుని ప్రకటించు బాధ్యతను అతనికి వరముగా ఎంచుకున్నాడు. నేటి మన జీవితంలో కూడా దేవుని యొక్క నామాన్ని కానివ్వండి, దేవుని యొక్క సాక్ష్యాన్ని కానివ్వండి, దేవుని దర్శనాన్ని కానివ్వండి నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆయన మాటను, ఆయన వాక్యాన్ని లక్ష్య పెట్టేవారమైతే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలలో మనము కూడా వాడబడడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు. దేవుడు తన మార్గంలో తన తండ్రిని మహిమపరుస్తూ, తండ్రిని గూర్చి, ఆయన చిత్తాన్ని గూర్చి, పరలోకపు రాజ్యపు సువార్తను గూర్చి యేసు ప్రభు వారి లోకములో అనేకులకు తండ్రిని గూర్చినటువంటి బోధలు, నిజమైన దేవుని గూర్చినటువంటి సువార్త ప్రకటనను చేస్తూ తండ్రిని మహిమపరిచారు. అపోస్తులైనటువంటి వారు క్రీస్తు యొక్క మరణాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన రాజ్యము యొక్క విధి విధానాలను పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న వారే లోకానికి బయలుపరిచారు. నేటి మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను, ఆయన మనపై నుంచినటువంటి భారాన్ని మనం కనుగొని ఆయన మార్గంలో మనం ప్రయాణించడానికి, ఆయన మార్గంలో ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యతలను మనం స్వీకరించడానికి వాక్యము ద్వారా మనం బలం పొందుకోవాలి. సౌలు తన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆసక్తిగా వెళుతున్నారు. అయితే దేవుడు సౌలుని దేవుని కొరకు వాడబడడానికి, ఆయన కొరకు హింసించబడడానికి, ఆయనకు సాక్షిగా ఉండడానికి వాడుకోవాలి అని ఆ మార్గంలో ఆయన సౌలుకు ఎదురుపడి సౌలు యొక్క ఆలోచనలను, అతని మార్గాన్ని, సమస్తాన్ని నూతనపరిచి తన జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి తన జీవితం ప్రీతికరంగా దేవుడు మార్చగలిగారు.
నేడు మన జీవితంలో కూడా ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువుకి మనం ప్రియమైన వారముగా, ఇష్టలముగా జీవించాలి. మన స్థితి ఎలాంటిదైనా ఆయన మన దర్శించినప్పుడు మన జీవితాలు రూపాంతరంలోనికి వచ్చి ఆయనకు తగినట్టుగా జీవించటానికి మనం నిర్ణయాన్ని తీసుకోగలిగితే దేవుడు మనల్ని నిలబెట్టగలరు, నడిపించగలరు, బలపరచగలరు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.